ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆయిల్, పెసరపప్పు కొంచెం నీటికి కడుక్కోవాలి, బీరకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పచ్చిమిర్చి 2, కారం 1 స్పూన్. ఇవన్నీ పప్పులకు కావాల్సింది, పెసరపప్పులకు కావాల్సింది. ఇవన్నీ పదార్థాలు, ఇవన్నీ అందులో వేసుకునేది కూరగాయలు. తర్వాత ఆయిల్ హీట్ అయినాక కొంచెం సిమ్లో పెట్టుకొని ఆవాలు, జీలకర్ర కొంచెం వేగగానే పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తాం. కొంచెం పసుపు, వేసుకొని తర్వాత బీరకాయ ముక్కలు ఇందులో వేసుకొని కలబెట్టాలి. ఇది కొంచెం వేగాలి. బీరకాయ వేగినాక తర్వాత పప్పు వేసుకోవాలి. పెసరపప్పు నీళ్ళు వంపుకొని వేసుకోవాలి. సన్న వంట వేసుకొని ఉడికించుకోవాలి. వంట పెట్టుకుంటే తొందరగా అవుతుంది. ఇట్లా వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. ఉడకాలి పప్పు, వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. పెసరపప్పు, బీరకాయ కూర ఇది ఉడకాలి. కొంచెం ఫుల్ పెట్టుకుంటే 10 నిమిషాలు అయిపోతుంది. ఉడికినాక కారం, ఉప్పు వేసి దీంట్లో మనం గిత్తక లైట్గా కొత్తిమీర చల్చుకుంటే అయిపోతుంది. కారం, కొంచెం సేపు నుంచి మగ్గినాక వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ పెట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ పెట్టండి. ఇట్లా వండుకోండి, టేస్ట్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ పెట్టండి, కామెంట్. ఇట్లా కొంచెంసేపు ఉడికించుకోవాలి.